అబ్బో And then now we could do the V. ఈ సోఫా వచ్చేసి ఓల్డ్ సోఫా. ఆ వైట్ది కొత్తది తీసుకోక ముందు ఇది ఉన్నింది. 3+2 రిక్లైనర్స్ ఉన్నాయి. ఆ రిక్లైనర్స్ వచ్చేసి థియేటర్ రూమ్లో వేసేసినాము. ఇదైతే ఊరికనే ఇట్లా పెట్టేసినాము. ఇక్కడైతే ఓకే అనుకుంటున్నాము. ఇక్కడ ఈ సైడ్ పెట్టేస్తే సరిపోతుంది. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే, కొంచెం నైట్ లేట్ అవ్వడం వల్ల నేను కొంచెం లేట్గా లేచినాను. ఇప్పుడు టైము 12 అయింది. మేము నలుగురు కూడా ఇంట్లోనే ఉన్నాము. ఈరోజు ఎక్కడికి పోలేదు. ఎందుకు అంటే ఇక చూడండి వెదర్ ఎట్లుందో. ఈరోజు ఫుల్ వర్షం వస్తూనే ఉంది. నైట్ 1కో ఏమో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి వస్తూనే ఉంది. దాదాపు 3 days నుంచి ఇట్లనే ఉంది. నైట్ నుంచి ఇంకొంచెం ఎక్కువైంది. కంటిన్యూగా వస్తూనే ఉంది. విపరీతమైన చలి కూడా ఉంది. ఈరోజు డే 7 అన్బాక్సింగ్ చేయాలా. డే 6 ఏమో ఇది నిన్న నైట్ చేసినాము. మార్నింగ్ లేచే లోపల వీళ్ళిద్దరు కాదు, హనీ నేర్చుకోయింది యూట్యూబ్లో చూసి. చూడండి, హనీగాడు ఈ పిల్లో కుట్టింది మార్నింగ్ లేచే లోపల. చూడండి ఏంట్రా ఇది? JUNNU. అబ్బో జున్ను కోసమా? మళ్ళీ పక్కన హాట్ అది. అబ్బో పింకీకి ఇస్తాను. చూడండి, పింకీకి వద్దు, నీకోసం అదే జున్నుది. పిల్లని నువ్వే పెట్టుకోవాలా, పింకీ కూడా ఇవ్వద్దు. ఎవ్వరు నేర్పేలా హనీగానికి కదా. నువ్వు కూడా చెప్పలే కదా. ఎలా తెలిసిందిరా నీకు బాబా? I'm just that skillful, you know. అసలు ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంటాయని తెలియదు కదా. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆల్ఫాబెట్ ఉంటాయి ఇక్కడ. ఇవి మనం సెట్ చేసుకుంటే అది సేమ్ నంబర్ వస్తుందట. సేమ్ నంబరు ఆల్ఫాబెట్, అది లెటర్. జాగ్రత్త అమ్మా, ఇక్కడ నీడిల్ అది గుచ్చుకోయింది అనుకో చాలా కష్టం. Here, let me do this one. ఇది అసలు ఇట్లాంటి క్లాత్ బాగాలేదు నా క్లాత్. అంత సిల్కీ ఉంది చూడు అది. Which one do you want? వాసన కొంచెం చూద్దాం. ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్కి నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలా. అది అట్లనే లెటర్స్ కావాలంటే ఈ లెటర్స్ కూడా నంబర్స్ ఉన్నాయి. అవి ఇక్కడ సెట్ చేసుకుంటే అట్లనే వస్తుంది. ఇది ఎందుకు? ఓకే, నీళ్ళు లిఫ్ట్ చేయడానికి. ఓకే, చెప్పరా ఏమైనా చెప్పేరా మాకు? Wait, what do you want? Which one? వాస్. And then దీనికి ఇక్కడ ఇట్లా ఉన్నాయి, ఈ కేబుల్స్ ఉన్నాయి. దీనికి ఇట్లా పవర్ ఇచ్చేసేయాల. అట్లనే ఇక్కడ ఇది తొక్కితే అది వచ్చేస్తుంది. అతనారా? ఇది నాకు హార్ట్ కావాలా. First, you have to change this because this is a heart, okay? Okay. 73. So now you have to 76, yeah. And then you have to change it to 70 and then 6. Okay. And then we could name start. కావాలంటే Wait, I got you. Ready? ఈ సైడ్ ఆల్సో డిజైన్ రావాలి కదా. ఓకే. అబ్బో And then now we could do the V. V is 23. 22. So 22. Oh, why do I keep saying 23? Okay, so now we have to change this category to the A because this is A for the alphabet. Okay, our design ki ikkada alphabet ka avi. And then now what is this one? 23. No, 22. Okay. Now that's 22 ki V letter vastundanta. Yeah. Okay. Okay, now that has the V. కాదు, అట్లే సైజ్ కూడా పెంచడానికి ఉండదా? You can, but that's later. I'm not that advanced. తెలుసా తెలీదా? You can. Look, you can, but it's just చేయొచ్చు అని తెలుసు. ఎట్లా చేయాలి? No, I do. Okay. I just don't want to change it right now. 01 A1. Yeah. ఏనా ఇప్పుడు? Yeah. ఓకే, నువ్వు బాగా స్టిఫ్గా పట్టుకోవాలి క్లాత్. Yeah, wait, it's not. కట్ అయిందమ్మా అది? థ్రెడ్ కట్ అయిందా? ఓకే, ప్రాబ్లం లేదు, వదిలేసి దాన్ని మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ ఇది మనం అన్బాక్స్ చేద్దాం దా.
నానా అయితే ఓకే కదా ఉన్నాయి మాకు తగులుతుంది అది మమ్మీ చేస్తుంది వదిలేసి ఫస్ట్ హనీ కానీ ఆడ్విన్ క్యాలెండర్ అన్బాక్స్ చేద్దాము నార్మలే కదా ఫస్ట్ హనీ అన్బాక్స్ తర్వాత మన అన్బాక్స్ డే 7 అన్బాక్సింగ్ Yes. డే 7 అంటే 1 వీక్ అయిపోయిందిరా Yeah. 1 వీక్ నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నానా Congratulations. I know. ఈ ఇయర్ లో ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి రా ఓపెన్ చే ఓకే చేసేసాయి మరి అన్ని మెల్ల కింద బాబోతాయి Let me do. అన్ని చేసేసాయి ఓకేనా ఏం చేస్తున్నావే నిన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళాం కదా అక్కడ మెంతాక్ దొరికింది కదా ఎప్పుడు ఉంటుంది అక్కడ మామూలుగా సో ఈ మెంతాక్ పప్పు చేస్తా ఉందంట ఇది మెంతాకు పప్పు చట్నీలా ఉంది కానీ ఆకు పప్పు nothing. ఈరోజు ఎట్లా తింటారు చూస్తారు I like మెంతాకు పప్పు guys. మెంతాకు పప్పు ఇష్టమే బాగా అందరికీ నాకు తప్ప నాకు టమాటా పప్పు ఇష్టం డే 7కి ఇంత హైట్ అయింది ఇది ఇవేవో వచ్చినాయి ఇది ఫైర్ ఇంకా ఏవో వచ్చినాయి హార్ట్ ఈ ఫైర్ ఫ్లవర్ రాలేదురా ఐస్ క్రీమ్ వచ్చింది. పుష్ప ఫైరా ఫ్లవర్ అది ఫైరేనా చెప్పురా ఇప్పుడు అసలైన అన్బాక్సింగ్ చేద్దాము నాకు ఇష్టమైన అన్బాక్సింగ్ ఈరోజు నిన్నైతే జిన్నుకు ప్రతికి ఇష్టమైన అన్బాక్స్ ఈరోజు నాకు ఇష్టమైన అన్బాక్సింగ్ హనీ కూడా. అందరికి ఇష్టం ఈరోజు Family. ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు? మూన్ వాక్ తెలుసా మీకు మూన్ వాక్ కూడా వచ్చి నాకే తెలుసా ఇదే మనం ఈరోజు చేయబోతున్న Unboxing. అన్బాక్సింగ్ ఇది హెవీగా ఉంది. చాలా చాలా హెవీ Lift మొన్న వచ్చింది కదా ఇది దీన్ని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్దాము Hey, hon, you hold it, okay? I'll push from here too. అవసరం లేదు పుష్ అవసరం లేదు Okay. నువ్వు ఎక్కడైనా సైడ్ Okay, పడుకోకుండా then you leave. Then you leave. అబ్బా, చాలా బరువు ఉంది That's fine. నేను వీటిని పట్టుకుంటాను. పోతారా? నేను స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి ఓకే Okay. అంత సీన్ లేదు చాలా బరువు ఉంది No, it's very heavy. అబ్బబ్బా. కూడా ఇద్దరు వచ్చి పెట్టుకోండి ఇది యాక్చువల్గా అంటే మన గేమ్ రూమ్ ఉంది పైన ఆ గేమ్ రూమ్ కోసం తెచ్చుకున్నాము ఇది డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇది ఏంటి అంటే టేబుల్ టెన్నిస్ ఫస్ట్ స్నూకర్ బోర్డ్ తీసుకుందాం అనుకున్నాను స్నూకర్ బోర్డ్ అయితే నాకు చాలా ఇష్టము పెళ్లి కానప్పుడు బాగా ఆడుకునేవాడిని బెట్టింగ్ ఆడుతూ ఉంటాం అనమాట స్నూకర్ బోర్డ్తో Professional gambler. జోక్ మామూలుగా అయితే స్నూకర్ ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉంటుంది చాలా ఇష్టం అనమాట కాకపోతే అది ఎక్కువ తెచ్చుకుందాం అనుకున్నాం ఫస్ట్ అది తెచ్చుకుంటే ఎట్లా అంటే చాలా మందికి రాదనమాట అది ఆడడానికి ఇట్లా ఒక్కసారి కొట్టేస్తే మొత్తం క్లాత్ అంతా ఎగిరిపోతుంది పైకి వెళ్ళిపోతుంది సో అది ప్రాబ్లం అవుతుంది అది కాక అది కాస్ట్లీ అనమాట సో అందుకోసమే టేబుల్ టెన్నిస్ తెచ్చుకున్నాము ఇది ఓపెన్ చేసేసి ఎట్లా ఉందో చూద్దాం అమ్మ అక్కడి నుంచి ఇక్కడ వరకు తెచ్చాక బాగా మొత్తం గస వస్తూ ఉంది ఆ పైకి ఇట్లా చేయాలా పీస్ ఉంటుందంటావా ఒక్కటి ఉంటే మేలు Yeah. Yeah. Plus ఇది ఇట్లా కదా ఎట్లా? actually. ఇట్లా మనం తెచ్చేటప్పుడు లోపలికి తిప్పినాం కదా. ఎట్లా పెట్ట Daddy, ఎట్లా ఓపెన్ చేస్తాం? ఇక్కడ చూడు ఇట్లనే ఓపెన్ ఉంది ఇది ఇట్లా చేరు పైకి వచ్చేస్తుంది నాన్న Okay, sir. Then Okay. should I? We Okay. put it on the carpet. సో ఇప్పుడు కట్ చేద్దాం మీరు కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలా ఓకేనా ఓకే నేను చేస్తాను ఒక్క నిమిషం ఇంకొంచెం పొడుగు తీసుకోదు ఒక్క నిమిషం స్లోగా అదొద్దు ఇది ఒకటి Oh, there's more. Okay. Good. ఓకేనా Yeah. చాలా చాలా బరువు ఉంది Whoa. మొత్తం అట్లా ఫోల్డ్ చేశారంతే మొత్తం ఒకటేసారి Wait, I తీసుకోవాలి don't think so, buddy. లేదా? Parts వచ్చినాయి చూడు. చూరా కొంచెం అయితే పార్ట్స్ వచ్చినాయి ఇవి కొన్ని నా ఇది కూడా మళ్ళీ అక్కడ పోయిన తర్వాత జాయిన్ చేయొచ్చేమో Yeah, this హాఫ్ separate వచ్చినట్టుంది ఇది Yeah. హాఫ్ కోట్ వచ్చింది Yeah. నాకు ఇస్తే నేను కట్ చేస్తాను It's okay, I got it. మాన్యువల్ ఒకటి ఇచ్చినారు అట్లనే ఉన్నాయి చాలా చేయాల్సి వస్తుంది చూడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి Yeah, చాలా ఉన్నాయి. మేలే ప్రాబ్లం లేదు మనం పైకి యూస్ చేద్దాం ఓకేనా Yeah. ఇప్పుడు దీన్ని మనం గేమ్ రూమ్లోకి ఒక్కొక్కటి తీసుకెళ్దాం Yes. అంతే కదన్నా Yeah, 2 వచ్చినాయి separate. సపరేట్ 2 వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదు అంత హెవీ అయితే లేదు ఒక్కొక్కటి అయితే ప్రాబ్లం లేదు చాలా హెవీగానే ఉంది
పెట్టాను. Come here. Hurrah. Okay. చాలా కష్టంగా ఉంది. ఇది గేమ్ రూమ్. ఇది ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇది టేబుల్ వేసేస్తే మొత్తం ఇదే ఫుల్ అయిపోతుంది కదా. ఆ సోఫా ఎట్లనా చిన్ను? ఈ సైడ్ వేసి పెడదాం. ఆ సైడ్ పెడదామా? Yeah. So ఈ సైడ్ పెడితే బాగుండదు. వద్దు కదా. That's not safe. సరే ఆ సైడ్ పెడదామా? Yeah. ఈ సోఫా వచ్చేసి ఓల్డ్ సోఫా. ఆ వైట్ది కొత్తది తీసుకోక ముందు ఇది ఉన్నింది. 3+2 రిక్లైనర్స్ ఉన్నాయి. ఆ రిక్లైనర్స్ వచ్చేసి థియేటర్ రూమ్లో వేసేసినాము. ఇదైతే ఊరికనే ఇట్లా పెట్టేసినాము. ఇక్కడైతే ఓకే అనుకుంటున్నాము. ఇక్కడ ఈ సైడ్ పెట్టేస్తే సరిపోతుంది. లేదు అడ్డం ఉంటే తీసేయచ్చు. అసలు అవసరం మామూలుగా కూర్చో గేమ్ రూమ్లో అవసరం లేదనుకుంటా. కానీ దాన్ని ఎక్కడ వేస్తావు? నన్ను ఎక్కడ పారేస్తావు? ఇట్లా దానికంతా నా జిన్నుగాడు బాగా హెల్ప్ చేస్తుంది. చాలా హెవీగా ఉంది. హెవీ లేనటువంటి హనీ గారు కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హనీనే కెమెరా కూడా పట్టుకోయింది. ప్రతి వేరే హెల్ప్ చేస్తుంది. అక్కడ కుకింగ్ చేస్తూ ఉంది. ఫుడ్ ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఆకలిస్తుంది కాబట్టి ఫుడ్ రెడీ చేస్తూ ఉంది. టైర్డ్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 2:45 అయింది. సో ఆకలిస్తూ ఉంది. ఇవన్నీ ఎత్తలేకపోతున్నాం. ఊరికే పుష్ చేస్తే We could try. Oh yeah, that's easier. నేను అవతల వస్తున్నా. No, I'm good. Okay, సరిపోయిందా? సెకండ్ కూడా తీసుకొని వచ్చేసినాము. ఇది తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. Yeah. చాలా బరువు ఉంది. హ్యాండ్స్ అన్ని నొప్పిస్తాను. ఈ హ్యాండ్స్ కూడా చూడండి రెడ్గా అయిపోయినాయి. ఇక్కడ చూడండి అక్కడ గ్రిప్పులు వేస్తాయి పట్టుకోవడానికి. రెడ్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు జస్ట్ కొన్ని వీల్స్ పెట్టడము, ఇవి రెండు జాయిన్ చేయడము. నెట్ కూడా వచ్చిందా? సో ఆ నెట్ పెట్టేస్తే అయిపోతుంది. అసెంబ్లీ చేద్దాం తొందరగా. అది చేయాలి. అది లేదంటే అవతల తిరుగుతుంది. చూడండి హనీగాడు ఎంత బాగా వర్క్ చేస్తూ ఉందో చూడండి. హనీగానికి అన్నీ వచ్చు కానీ చేయదు. మొత్తం ఫిక్స్ చేయడం అంతా అయిపోయింది. ఇక్కడ వీల్స్ వచ్చినాయి ఇవి. దాని తర్వాత మనము ఎక్కడ కావాలంటే అక్కడ బాగా నీట్గా జరుపుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని ఇంకా తిప్పేసి స్టార్ట్ చేద్దాం. తిప్పేసిన తర్వాత ఇంకా నెట్ పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా తిప్పుదాం. ఇట్లా Yeah. అయ్యి ప్రతిష వచ్చా. ప్రతిష 9 నిమిషాలు చేసేస్తాను. ఏంది 5 నిమిషాలు చేస్తావా? ఎంత కష్టంగా ఉంది. అది కాక ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. ఫుల్ బరువు ఉంది, స్ట్రాంగ్ ఉంది. చూడమా అంత సీన్ లేదు. మొత్తం 95% నేను చేస్తే 5% వీళ్ళు చేస్తాను. థ్యాంక్స్ మా. ఇంకా ఇప్పుడు ఈ నెట్ పెట్టేస్తే రెడీ అయిపోతుంది. జున్నుగా సీరియస్ అయింది నా పైన. సారీ టు పూరి. అయ్యి అంత ఈజీనారా నెట్ అయిపోయింది. ఇది మొత్తము సెట్ చేసినాము. సరిపోయింది. కరెక్ట్గా సైజ్ కూడా సరిపోయింది మొత్తము. యాక్చువల్గా అంటే ఈ బోర్డ్ ఒక్కటే ఇచ్చినారనమాట. వీళ్ళు ఆ రాకెట్స్ కానీ అంటే ఆ బ్యాట్స్ కానీ ఆ బాల్స్ కానీ ఏవి కూడా ఇవ్వలేదు. దాన్ని మళ్ళీ సపరేట్ తీసుకున్నాం ఆల్రెడీ. అది పో అని జున్ను బంగారు వద్దులే. ప్రతి బంగారు పోయి తీసుకున్నారు ఆ బ్యాట్స్ అవి. వాళ్ళిద్దరు నా మాట ఇంట్లో. అయ్యి హ్యారీ పాటర్ ఏంది ఇది? దీన్ని ఏమంటారు? వాండ్. ఇది న్యూయార్క్లో తీసుకున్నాం కదా. హ్యారీ పాటర్ వాండ్ అంట. అబ్బా ఇది ఓ ఏమంటారు?
స్మైల్ స్మైల్. You're not a Hufflepuff, so it won't work on you. కొద్దిసేపు ఇరా It's not. You're not a Hufflepuff, so it won't work on you. తాపి అవి ప్రతి అట్లనే అది ఏది పసుపు తీసుకొని రావా. పసుపు Right here. Hmm. Right here. ఇక్కడ ఒకటి ఆ కోట్లో ఒకటి పెట్టేసి కొంచెం పెట్టేసా. రానా మళ్ళీ కొంచెం ఆడుకునే తినేద్దాం. ఈవినింగ్ షాపింగ్ పిలుచుకెళ్తా. సఫోరా పిలుచుకెళ్తా. I don't want to go to Sephora. పేస్టా సఫోరా? అది ఇంకోటి ఆల్ఫానా ఇంకోటి ఉల్ఫానా? Alpha. Did he? ఉల్ఫా ఉల్టా ఆల్టా వద్దా? అది కూడా వద్దా? ఏంది అది? బ్యాట్స్ Paddles. ఏమంటారు? Paddles. పాడల్సా? పేరు మార్చినారు ఇప్పుడు. Yeah. నీకు తెలియదు చెప్పు. పాడల్స్ అంట, అవి బ్యాట్స్ కాదంట. ర్యాకెట్స్ కూడా కాదా? No. పాడల్స్ అంటారా? Rackets are for tennis. టెన్నిస్కి Badminton. షటిల్కి బ్యాడ్మింటన్కి Yeah. ర్యాకెట్స్ అంటారు. దీనిలోని పాడల్స్ అంటారా? Yeah. ఎన్ని వచ్చినాయి? 4. 4ఏనా? 4 అంటే 8 ఆడుకుంటావు. How you play? అట్లా కదా, ఒకటన్నా ఎక్స్ట్రా ఉండాలి కదా. ఇరిగిపోతే నేను కొడితే గట్టి కొట్టినప్పుడు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆడి మొత్తం దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. ఎంత అయింది, ఏం కథ, ఎంత ఈరోజు మాకు లాస్ అయింది, పోగొట్టుకున్నాము ఈరోజు అదే చెప్తాము. అన్నీ చేస్తావా ఒకటేసారి? Yeah. And there's more plastic underneath it. తీయాలి వద్దా యాక్చువల్గా? తీయాలి. షూరా? Yeah. Because look at the logo. అవునా? ఓకే, అవును. ఆల్ సెట్. ఇప్పుడు నా స్కిల్స్ చూపిస్తా. వాళ్ళిద్దరు, నేను ఒక్కనే. What? That's not how you serve. ఫస్ట్ దేవునికి, Wait. Whoa! You see సెకండ్ కూడా that was my point. Our point. అదే నీ పాయింటేలే. చూడు ఎగిరిపట్టేయండిరా. Oops. Good job. That was ఈ interference. మధ్య కొంచెం టచ్ పోయింది అనమాట. But we still won. No, I actually missed it. Let's go. యాక్చువల్గా మేము కరెక్ట్ ఆడుతున్నామో లేదో తెలియదు. ఫస్ట్ సర్వ్ చేసేటప్పుడు మనం యువతలు పడాలనా ఒకటి? What? Yeah, you have to hit. Yeah, you can. ఇక్కడ అంతేనా? అట్లనా? Yeah, like that. ఓకే, ఫస్ట్ But నాకు plus actually 4 ఆడినప్పుడు opposite Yeah, sides it's supposed to 4. be- It's Okay. just like So నేను ఇట్లా కొడితే, It's just like you know what ఓకే. I mean? మామూలు సింగిల్స్ అయితే ఏ సైడ్ ఆడొచ్చా? Singles, I'm not sure. singles is both. Yeah, singles is Sing- ఓకే, Singles? యాక్చువల్గా తెలియదు మాకు Singles రూల్స్ is కూడా. like this, and then you move in the middle. నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు. Sorry. కిందకి కొట్టాను. What in the world? It's on the floor. It fell. ఈరోజు వచ్చేసి స్పెషల్ మెంతాకు పప్పు, ఆలు ఫ్రై, అటనే చారు, పాపడ్. ఇవి ఇప్పుడే లంచ్ చేయడం అయిపోయింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు దీని రేట్ చెప్తాను. ఇది ఎంత అంటే, మేమైతే ఇది అమెజాన్లో తీసుకున్నాము. ఇది మాకు విత్ ట్యాక్స్ అన్నీ కూడా కలిపి $400 అయింది. $400 అంటే దాదాపుగా అంటే 32,000 రూపీస్. ఇది 32,000 రూపీస్ $400కి వచ్చింది. ఇప్పుడు మళ్ళా $460 $470 అవుతుంది. మేము అప్పుడు బ్లాక్ ఫ్రైడే డీలో తీసుకున్నాము. అప్పుడు మాకు $70 అట్లా ఆఫ్ అయింది, డిస్కౌంట్లో వచ్చింది. సో $400కి రౌండ్ ఫిగర్ మాకు ఈ టేబుల్ టెన్నిస్ వచ్చింది. టేబుల్ ఒకటే. ఆ టేబుల్ ఒకటే. మళ్ళీ ఇవి సపరేట్. ఇవి ఎంత తెలుసా? I don't know, around 30 I think. $30 $40 ఉంటాయి ఇవి. ఈ 4 బ్యాట్స్ ప్లస్ ఆ బాల్స్, 8 బాల్స్. ఇది దాదాపు కంటే ఒక 2,000 3,000 వరకు ఇవి అవుతాయి. అంటే దీని క్వాలిటీని బట్టి ఉంటాయిలే ఇవి కూడా.
సో అది విషయము. ఇంకా ఈరోజు అయితే ఇది ఒక చిన్న వీడియో, ఎందుకంటే బయట పోవడానికి అస్సలు అవ్వడం లేదు. ఫుల్ వెదర్ అయితే చాలా చలిగా ఉంది. ప్లస్ ఇంకా పిల్లలు కూడా ఎందుకు తిప్పడం అనేసి బయటకు కూడా ఎక్కడికి పోవడం లేదు. బయట వీడియో ఏమీ లేదు, ఇదొక్కటే వీడియో. సో ఇంకా ఎట్లా ఇది వచ్చింది కదా, టైంపాస్కి ఆడుకుంటూ ఉండొచ్చు. ఇంకా పిల్లలకు కూడా ఇప్పుడు ఇంకా జున్ను కూడా నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఒక 1 month ఉంటుంది. తర్వాత జున్ను హనీకి 2 weeks వస్తుంది. సో అప్పుడు హాలిడేస్లో అంతా కూడా బాగా ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోలేమన్నమాట. ఈ డిసెంబరు జనవరి వరకు పోలేము మనము. సో కొంచెం బాగుంటుంది అనేసి తీసుకున్నాము. అదే విషయము. మీకైతే ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye.